గ్యాస్ సిలిండర్ల కొరతతో ఖమ్మంలో ఫ్యామిలీ రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొంతమంది హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలపై వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కట్టెల పొయ్యిలపై వంట చేయడం వల్ల వంట మాస్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఎండ, మరోపక్క మంటతో ఇబ్బందులు పడుతూ వంటలు చేస్తున్నామని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. గ్యాస్ కష్టాలు ఇప్పుడు రెస్టారెంట్ల పాలిట శాపంగా మారింది. రెస్టారెంట్లు ఎప్పుడు జనాలతో కలకల్లాడుతూ ఉండేది. కానీ మొత్తం యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో, కమర్షియల్ గ్యాస్ బండలు పూర్తిగా నిలిపివేయడంతో పెద్ద ఎత్తున గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చిన్న చితక రెస్టారెంట్లు అన్నీ కూడా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మేజర్గా ఉన్నటువంటి రెస్టారెంట్లు విరివిగా స్థలం ఉన్న చోట మాత్రం కట్టెల పొయ్యిలోనే వంటలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఖమ్మం నగరంలోని హవేలీ రెస్టారెంట్, ఇది ఫేమస్ రెస్టారెంట్. ఇక్కడ చాలా ఎప్పుడు చూసినా కూడా జనంతో కలకలాడుతున్న రెస్టారెంట్. వచ్చిన కస్టమర్లను ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ కస్టమర్లంతా కూడా రెగ్యులర్గా తమ రెస్టారెంట్కి వచ్చేందుకు యాజమాన్యం కట్టెల పొయ్యిని ఎంచుకుంది. కట్టెల పొయ్యిని ఎంచుకోవడంతో పాటు ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్న వంటకాలు కూడా రుచిగా ఉంటున్నాయని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, లేదా ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కట్టెల పొయ్యి మీద గ్యాస్ అంటే ఇప్పుడు వంట వండుతున్నారు, గ్యాస్ కొరత ఉంది, ఏమంటున్నారు? అసలు కమర్షియల్లో గ్యాస్ బండలు ఇస్తా అంటున్నారా, ఏమంటున్నారు? అసలు ప్రతిరోజు రైలు 10-12 సిలిండర్లు ఇచ్చే గ్యాస్ కంపెనీ వాళ్ళు 2 సిలిండర్లు ఇస్తున్నారు. ఇప్పుడు డైలీ 2 సిలిండర్ వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నాం. కొన్నిటి వరకే దాని కట్టెల మీద కొన్నిటి వరకే చేయగలం. చైనీస్ ఆర్డర్లు, స్నాక్ ఇలాంటి దాని మీద చేయలేం. మనం కొట్టడం రాదు. కర్రీస్, పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, అవి ఆ 2 బండలు వాటికి వాడుతున్నాం. మిగతా అంతా ఈ కట్టెల పొయ్యి మీద వాడుతున్నాం. మాకు ఇబ్బంది అవుతుంది, మాస్టర్లకి ఇబ్బంది అవుతుంది. పొగకి దీన్ని తట్టుకోలేక వాళ్ళు చేయలేమంటున్నారు. ఇచ్చే శాలరీస్ కూడా మేము చేయలేమని రోజు ఒకళ్ళు మానేస్తున్నారు. బయట నుంచి కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది మాస్టర్. ఇది పరిస్థితి. అంటే జనరల్గా చాలా రెస్టారెంట్లు కూడా గ్యాస్ సరఫరా లేదు కాబట్టి మూసివేస్తున్న పరిస్థితి ఉంది. అట్లా ఎన్ని మీకు అంచనా ప్రకారం అన్న మూసిపడినవి ఉన్నాయో, మీరు ఎలా ఆలోచించారు ఇప్పుడు దీన్ని? మా దగ్గర ఉన్నంత వరకు, ఈ కట్టెల వరకు ఉన్నంత వరకు ప్లేస్ ఉంది కాబట్టి మేమంటే చేయగలుగుతున్నాం. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి. అది చుట్టుపక్కల ఇళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఈ పొగ వస్తుంది ఏంటి ఇదని. అయినా కూడా ఎట్నో తట్టుకొని వాళ్ళని బట్టలు ఆడుకొని ఏదో చేస్తున్నారు. అది సోర్సెస్ ఉంది కాబట్టి. లేని రెస్టారెంట్లు చాలా ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది కూడా ఉంది, చాలా కొరతగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మీరు చెప్పండి, ప్రధానంగా గ్యాస్తో ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వంట మాస్టర్లు ఏం చెప్తున్నారు? సఫీగా పనిచేస్తున్నారా, ఇబ్బంది పెడుతున్నారు? మేము పని చేయలేకపోతున్నాం అంటున్నారు. మనకి గ్యాస్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఎన్ని సిలిండర్లు వస్తాయి? మేము కరెక్ట్గా వంట చేయలేకపోతున్నాం. అసలు ప్రత్యామ్నాయంగా ఏమైనా చూస్తారేమో అని వాళ్ళు మేము బంద్ చేస్తాం అంటున్నారు. మాకు కంపల్సరీ గ్యాస్ కావాలంటున్నారు. నెంబర్ ఆఫ్ డిషెస్ ఇవ్వాలి అంటే కనుక గ్యాస్ కంపల్సరీ కావాలంటున్నారు. ఈ కట్టెల మీద చేయడానికి లంసంగా ఉండే మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, బిర్యానీ కానీ అది ఇవ్వటానికి మట్టికి మేము వంటలు చేస్తామంటున్నారు. మళ్ళీ మిగతా డిష్లు ఏమన్నా చైనీస్ ఆర్డర్లు ఇవన్నీ వేయాలంటే కనుక కంపల్సరీ గ్యాస్ కావాలంటున్నారు. అందుకని మేము గ్యాస్ కోసం మేము చూస్తాం. అంటే జనరల్గా రోజువారీ ఇచ్చే ఆర్డర్స్, భోజనాల దగ్గర అంటే భోజన ప్రియులు చెప్పే ఆర్డర్స్ తగ్గాయా, పెరిగాయా? మీరు ఏమైనా కుదించారా? బాగా తగ్గాయి. మేము నెంబర్ ఆఫ్ డిషెస్ ఇవ్వలేక మేము తగ్గించుకున్నాం. అది అందుకని కస్టమర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది చూడొచ్చు, మనతో పాటు మాట్లాడేందుకు మాస్టర్ కూడా ఉన్నారు. చెప్పండి, నిన్నటి వరకు మీరంతా గ్యాస్ పొయ్యిల మీద చేశారు, ఇప్పుడేమో కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు? చాలా ఇబ్బంది ఉంది సార్. కట్టెల పొయ్యి అంటే అసలు తట్టుకోలేకపోతున్నాం. అసలు ఒకరోజు చేస్తే 4 రోజుల పని అయిపోతుంది. అదే గ్యాస్ మీద ఎంత చేసినా కూడా ఏం అలసట కాదు. ఇప్పుడు గ్యాస్ మీద ఒక్క చూస్తే కళ్ళకు పొగ అయిపోయి మొత్తం అసలు తెల్లారి మళ్ళీ లేవలేకపోతున్నాము. పైన వేడి, కింద వేడి, అసలు ఎండాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. అసలు తట్టుకోలేకపోతున్నాం. గ్యాస్ కష్టాలు అటు రెస్టారెంట్లను కుదిపేస్తున్నాయి. కొన్ని మూతపడుతుంటే కొన్ని దశల వారీగా ఫుడ్ ఆర్డర్స్ తగ్గించుకుంటూ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితి. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.